జై వ్యాసదేవ. ఈరోజు మనం జీవిస్తున్న ఈ కలియుగం అశాంతి అజ్ఞానాలతో నిండిపోయింది. కానీ 5,000 సంవత్సరాల క్రితమే మీరు నేను ఈ ప్రపంచం ఎలా నాశనమైపోతుందో ముందే ఊహించి మనల్ని రక్షించడానికి భగవంతుడే స్వయంగా భూమిపైకి ఒక రూపంలో వచ్చారని మీకు తెలుసా? ఆయనే శతాబ్దాల నాటి వేదాల జ్ఞానాన్ని మనకు అందించిన శ్రీల వ్యాసదేవుడు. ఈరోజు వ్యాస పూర్ణిమ సందర్భంగా వైష్ణవ గ్రంథాల ఆధారంగా అసలు వ్యాసదేవుడు ఎవరు, ఆయన మన కోసం చేసిన అత్యంత హృదయ విదారకరమైన త్యాగం ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీమద్ భాగవతం ప్రకారం శ్రీల వ్యాసదేవుడు సాధారణ మనిషి కాదు. ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణుని యొక్క శక్త్యావేశ అవతారం. పరాశర మహర్షి సత్యదేవిల పుణ్యఫలంగా ఒక ద్వీపంలో ఆయన జన్మించారు. నల్లటి శరీరం కలిగి ఉండడం వల్ల, ద్వీపంలో పుట్టడం వల్ల ఆయనకు కృష్ణద్వైపాయన అనే పేరు వచ్చింది. కలియుగంలో ప్రజల జ్ఞాపకశక్తి బుద్ధి తగ్గిపోతుందని గ్రహించిన ఆయన అప్పటి వరకు గురు శిష్యుల ద్వారా వినికిడి రూపంలో ఉన్న ఒకే ఒక్క వేదాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా 4 వేదాలుగా విభజించారు. అందుకే ఆయనను వేదవ్యాసుడు అని పిలుస్తారు. 4 వేదాలు, ఉపనిషత్తులు, 18 పురాణాలు, చివరికి మహాభారతం లాంటి గొప్ప గ్రంథాన్ని రాసిన తర్వాత కూడా వ్యాసదేవుని మనస్సుకు ప్రశాంతత కరువైంది. హిమాలయాల్లోని బద్రికా ఆశ్రమంలో తీవ్రమైన అసంతృప్తితో కూర్చొని ఉన్నారు. నేను లోక కళ్యాణం కోసం ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన నా హృదయం ఎందుకు ఇంకా శూన్యంగా ఉంది అని బాధపడ్డారు. సరిగ్గా అదే సమయంలో ఆయన గురువైన నారదముని అక్కడకు వచ్చారు. వ్యాసదేవుని చూసి నారదుడు ఇలా అన్నారు: వ్యాస, నువ్వు ధర్మార్థ కామమోక్షాల గురించి రాసావు, కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యలీలను, నిస్వార్థమైన భక్తిని నువ్వు ఎక్కడా ప్రత్యేకంగా కీర్తించలేదు. అందుకే నీ మనస్సు ఇంకా అశాంతిగా ఉంది అని చెప్పారు. గురువు ఆజ్ఞతో వ్యాసదేవుడు భక్తి యోగంలో లీనమై శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్యలీలను దర్శించి వేద వాంగ్మయానికి కిరీటం లాంటి శ్రీమద్ భాగవతాన్ని 18,000 శ్లోకాలతో రచించారు. ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారు ఇలా వివరిస్తారు: శ్రీమద్ భాగవతం అనేది వేద కల్పవృక్షం యొక్క పండిన మధురమైన ఫలం వంటిది అని. భాగవతం పూర్తయిన తర్వాతే వ్యాసదేవుని ఆత్మకు పరిపూర్ణమైన ఆనందం లభిస్తుంది. వ్యాస పూర్ణిమ అంటే కేవలం ఒక పండుగ కాదు, ఇది మనకు జ్ఞానాన్ని ప్రసాదించిన గురు పరంపరకు కృతజ్ఞత చెప్పుకునే రోజు. శ్రీల వ్యాసదేవుని జీవితం మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. మన జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పెద్ద చదువులను పొందినా, మన హృదయంలో భగవంతునిపై నిస్వార్థమైన భక్తి, గురువు పట్ల శరణాగతి లేకపోతే మన జీవితం ఎప్పటికీ శూన్యంగా మిగిలిపోతుంది. వ్యాసదేవుని ప్రతినిధిగా మనకు ఈ జ్ఞానాన్ని పంచిన గురువులను ఈరోజు మనం స్మరించుకుందాం. ఈ అద్భుతమైన మహిమ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో జై వ్యాసదేవ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే మన నరసింహకృష్ణ తెలుగు భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.